హలో టెక్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు బీబీకే టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దీనికి కారణం ఇంటర్నెట్. మళ్ళీ ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆలోచించారా? మనకి ఇప్పుడు ఈ వీడియో మనకు సర్వర్లో ఉంటుంది, అమెరికాలో సర్వర్లో ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఎలా వస్తుంది? మీకు డౌట్ వచ్చింది. ఇంటర్నెట్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అందరూ ఏమనుకుంటారు, మనకి శాటిలైట్ నుంచి డైరెక్ట్ మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది అనుకుంటారు. కానీ అది తప్పు అనమాట. షాకింగ్ న్యూస్ ఏంటంటే మనకి 99% మనకి శాటిలైట్ నుంచి రాదనమాట ఇంటర్నెట్. మనకి ఆప్టికల్ ఫైబర్ నుంచి వస్తాయి. ఫస్ట్ ఇంటర్నెట్ టెర్మినల్ నుంచి తెలుసుకుందాం. ఇంటర్నెట్ అంటే ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్. మనకి ఇది ఎక్కడో గదిలో మనకి ప్రైవేట్గా తయారై అవ్వదు. ఇది ఎలా అంటే మనకి ఎగ్జాంపుల్కి మన ఇంట్లో 2 కంప్యూటర్లు ఉన్నాయనుకోండి. ఆ 2 కంప్యూటర్ని మనం కంబైన్ చేసామంటే ఇంకా ఒకటే వైర్తో కనెక్షన్ ఇచ్చామంటే అప్పుడు మనకి అనేది లోకల్ నెట్వర్క్ అవుతుంది. అలాగా మనకి లక్షల్లో కంప్యూటర్లో ఒకటి నుంచి ఒకటి కనెక్ట్ అయ్యి అలా మనకి ఇంటర్నెట్ అనేది మన వరల్డ్ వైడ్ పంపిస్తుంది. దీనికి ఓనర్ ఎవరు ఉండరు. ఇవి డేటా అంతా ఇక్కడ స్టోర్ చేసుకుంటుందంటే సర్వర్లో అనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఒక పోస్ట్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశా. ఇది ఎక్కడ సేవ్ అవుతుందంటే ఎక్కడో వేరే దేశంలో ఉన్న డేటా సెంటర్లోకి వెళ్ళి అక్కడ మనకి హార్డ్వేర్లో సేవ్ అవుతుంది. అలా సర్వర్స్ అనేది మెయింటైన్ అవుతుంటాయి. మనకి అలా డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే మనకి ఈ ఇంటర్నెట్ అనేది కాంటినెంట్స్ దాటి ఎలా వస్తుంది? అందరూ ఏమనుకుంటారు, శాటిలైట్స్ వస్తుంది అనుకుంటారు. శాటిలైట్స్ వచ్చేది మనకి స్లో ఇంటర్నెట్ అనమాట. అలాగే చాలా కాస్ట్లీ. అందుకోసం మన వాళ్ళు సముద్రంలో మనకి ఆప్టికల్ ఫైబర్స్ చేసి లక్షల కిలోమీటర్లు అనమాట, 1,00,000 కిలోమీటర్ల నుంచి ఆప్టికల్ ఫైబర్ చేసి మనకి డేటా ఇంటర్నెట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. వీటినే సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్స్ అంటారు. వీటిని టైర్ 1 కంపెనీస్ అంటే టాటా కమ్యూనికేషన్స్, అలాగే AT&T కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ ఉంటాయి అనమాట. ఇవి ఏం చేస్తాయంటే సముద్రంలో ఆప్టికల్ ఫైబర్స్ని కనెక్షన్ ఇస్తాయన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే ఆప్టికల్ ఫైబర్ అనేది ఒక లైట్ అనమాట. ఓ లైట్ వేసామంటే ఇంకా ఆ లైట్ ప్రకారం డేటా అనేది ట్రావెల్ అవుతుంది. అదే ఇంటర్నెట్ అనేది ట్రాన్స్ఫర్ కానీ అవుతుంది. వీటి వల్ల రిస్క్ ఏమిటంటే మనం ఎప్పుడైనా కానీ మన వాటర్లో ఉంటుంది కదా, షార్క్స్ కానీ ఏమైనా కానీ దాన్ని గెలిగినాయంటే కనుక అవి వెళ్ళిపోతాయి అనమాట. ఈజీ సెన్సిటివ్ ఉంటాయి, అవి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నెట్ స్లో వస్తుంది. అలాగే ఒకవేళ ఏమైనా షిప్ పోయి దాన్ని తగులుకుని ఎవరంతా తెగిపోయినా వైర్లు మనకి డేటా అనేది ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ కాదు. సరే, మనకి ఇంటర్నెట్ రావడానికి వైర్లు ఉన్నాయి, కానీ మనకి కరెక్ట్ మన మొబైల్కే రావాలని ఎలా అనుకుంటాయంటే మనకి ప్రతి ఒక్క మొబైల్కి IP అడ్రస్ అనేది ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది కదా మన హౌస్కి, అలా మన మొబైల్కి ఒకటి అడ్రస్ ఉంటుంది, IP అడ్రస్. ఆ IP అడ్రస్ ప్రకారం మనకి డేటా ఇంటర్నెట్ అనేది వస్తుంటుంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్కి నేను ఏమైనా సెట్ చేయాలంటే నా IP అడ్రస్ ఏం సెట్ చేయను కదా, ఊనే www.google.com అని సెట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, నాకు రెస్పాన్స్ అని వస్తుంది. మన IP అడ్రస్ ఏం టైప్ చేయాలి. అక్కడ www.google.com అని కొట్టామంటే అక్కడ ఉన్న కంప్యూటర్కి మనకి అర్థం కాదనమాట. దానికోసం మనము DNS వాడతాం. DNS డొమైన్ నేమ్ సిస్టమ్. DNS అంటే మనకి ఇంటర్నెట్కి ఫోన్ బుక్ లాంటిది అనమాట. మనం నేమ్ ఇచ్చామంటే అది IP అడ్రస్ ఎదుర్కొని మన డేటా చెక్ చేసి ఇస్తుంది అనమాట. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంటాయి. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింటుంది, మనం జియోకి, ఎయిర్టెల్కి, BSNL, వడాఫోన్ వీటన్నిటికీ మనం డబ్బులు ఎందుకు పే చేస్తున్నామని. ఇవన్నీ ఏం చేస్తాయంటే టైర్ 1 కంపెనీస్, మనకి టాటా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, వేరే దేశాల నుంచి మన దేశంలోకి ఆప్టికల్ ఫైబర్ వేస్తారు సముద్రం ద్వారా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కనెక్షన్ని మన ఇండియాలోకి తీసుకొస్తారు అనమాట. వైర్ కనెక్షన్ ఇండియాలోకి తీసుకొచ్చి మనకి లోకల్లో ఉంటారు కదా ఆపరేటర్స్, వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మనకి కనెక్షన్ ఇస్తారనమాట. సో మనం పే చేసిన డేటా ఇంటర్నెట్ కోసం కాదు, మనం పే చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. మరి శాటిలైట్తో మనకి అవసరం లేదా అంటే అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడైనా కొండల్లో ఉంటారు కదా, ఫారెస్ట్లో ఉండేటోళ్ళకి, అలాగే సముద్రంలో పడవల్లో పోతుంటారు కదా, వాళ్ళ కోసము స్టార్లింక్ కంపెనీ మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ తీసుకొచ్చింది అనమాట. డైరెక్ట్ శాటిలైట్తో కనెక్షన్. మనకి మనకి ఇప్పుడు డేటా ఎట్లా వస్తుంది, టవర్ నుంచి వస్తుంది కదా, అలా కాకుండా స్టార్లింక్ మన టెస్లా ఏం చేశారంటే టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ మనకి స్టార్లింక్ అని కనిపెట్టి డైరెక్ట్ శాటిలైట్ నుంచి మనకి ఇంటర్నెట్ అని వస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళి వాడుకోవచ్చు అనమాట. ఎంత దూరంలో అయినా దాన్ని మనకి బాక్స్ మాత్రం వస్తుంది, దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఇక ముందు మనకి ఇంకా 6G రాబోతుంది. ఇదేం చేస్తుందంటే లో లాటెన్సీ అంటే డిలేని తగ్గిస్తుంది. మనం ఏం చేయగలుగుతామంటే 6Gతో మనం ఇక్కడ కూర్చుని అమెరికాలో ఉన్న రోబోట్తో మనం సర్జరీ చేయించు అనమాట. ఇక్కడ కూర్చుని 6Gతో అలా అంత ఫాస్ట్ ఉండబోతుంది మన 6G అనేది నెక్స్ట్ వచ్చేటివి. సో ఫ్రెండ్స్, ఇంటర్నెట్ ఎలా వస్తుందో అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఇలాంటి మన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా చేస్తాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను వీడియో చేస్తాను.